దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముల శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియ దైవజనమా, గతించినటువంటి కాలంలో ఏదైతే నువ్వు శ్రమను, నిందను, వ్యాధిని, బాధను అనుభవించి ఉన్నావో, ఎన్నో దినములుగా, మాసములుగా, సంవత్సరములుగా ఏక అంశం నిమిత్తము నువ్వు ప్రార్థన చేసి అలసిపోయి సొలిసిపోయి ఉన్నావో, ఇదిగో వాటన్నిటికీ కూడా తగిన ప్రతిఫలముగా దేవుడు ఒక మంచి బహుమానమును నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉంటున్నాడు. నమ్మకముగా యథార్థంగా జీవిస్తూ అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నావేమో, దేవుని యొక్క పరీక్షకు లోబడి భయంకరమైన కష్టములను అనుభవించినావు, ఇబ్బందుల కొలిమిలో నువ్వు పుట్టుమి వేయబడి ఉన్నావు, నిందలు అనే దాంట్లో నువ్వు పుట్టుమి వేయబడి ఉన్నావు, ఆర్థికమైన సంక్షోభంలో పుట్టుమి వేయబడి ఉన్నావు, అప్పులు అనే దాంట్లో పుట్టుము వేయబడి ఉన్నావు, వ్యాపారం జరగక, అనుకున్నది జరగక, బిడ్డలకు భవిష్యత్తు ఏమైపోతుందో, సరైన ఆహారం లేక, సరైన పనులు లేక నువ్వు ఇబ్బందులు పడతా ఉన్నాము. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ యొక్క ధైర్యమును మీరు కోల్పోకండి, దాన్ని మీరు విడిచిపెట్టకండి. ఇంతకాలం మీరు ఏదైతే ధైర్యం కలిగి ఉన్నారో, ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో, అదే విశ్వాసమును, అదే ధైర్యమును మీరు చేతపట్టుకుని ముందుకు సాగినట్లయితే, ఎదిగో గొప్ప బహుమానం నీ కొరకు సిద్ధము చేసి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాను. అవును దైవజనమా, ఆయన నమ్ముకున్న ప్రజలను విడిచిపెట్టినట్టుగా బైబిల్ చరిత్రలో లేదు, మానవుల చరిత్రలో లేదు. ఆయన నీతిమంతుడు, నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన దావీదు కూడా చెప్తా ఉంటాడు చక్కని మాట, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను దేవుని ఎవరైతే ఆశ్రయించి ఆయన ప్రకారంగా నడుస్తారో వారే కానీ, వారి సంతానమే కానీ విడుబడియో, వారి సంతాన భిక్షమెత్తిన ఎన్నడూ కూడా చూసి ఉండదని చెప్తా ఉన్నాడు చక్కని సాక్ష్యం. సింహ పిల్లైన కొన్ని సందర్భాలలో లేమిగలై ఉంటాయేమో, కానీ ఆయన ఎందుకు ఆశ్రయించిన వారికి మాత్రం ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దీనికి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీకు కూడా ఏ మేలు కూడా కొదువ అయి ఉండలేదు. నీకు ప్రతి మేలు నీ కొరకు దాచబడింది. ప్రియ దైవజనమా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక గొప్ప బహుమానం నువ్వు చూడాలంటే ఒక గొప్ప ఎదురుచూపు నువ్వు చూడాలి. ఈరోజు నీ జీవితంలో ఎంతో 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 ఎదురుచూపు చూస్తూ ఉన్నావేమో, కానీ నీకు గొప్ప బహుమానం కలగబోతాను. నువ్వు పడినటువంటి శ్రమ యావత్తు కూడా చిటికలు తీసివేసేటువంటి గొప్ప బహుమానము ప్రభు నీకు సిద్ధి చేసి ఉన్నాడు. ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే ఇంకాస్త ధైర్యము తెచ్చుకొని నువ్వు ముందుకు సాగని ప్రభు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. శుభకార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఒక మంచి గర్భఫలం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నామో, ఒక మంచి వివాహ సంబంధం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కొరకు ఒక గొప్ప బహుమానము ముందు ఉంది. కనుక నా ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ధైర్యము తెచ్చుకొని ప్రభు ముందుకు నడవమంటా ఉన్నాడు. ఇదే ఈరోజు మనకు వాగ్దానము, చక్కని వాగ్దానము. చూడండి, మన కష్టాల్లో ఉన్నప్పుడు అనేకులు వచ్చి మమ్మల్ని ధైర్యపరుస్తారు. వాళ్ళు వచ్చి ధైర్యపరచంగానే మన హృదయంకు ఉన్నటువంటి భారం మొత్తం తొలగిపోతుంది. ఆ నిజానికి మరి వారు మనకు సహాయం చేస్తారా అంటే ఏమి చేయరు. కానీ దేవుడు మనకు ఏదైనా మాట ఇచ్చినాడు, అది ఖచ్చితంగా నెరవేర్చాడు. అబ్రహాం విషయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, నెరవేర్చాడు. ఇశ్రాయేలు విషయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, నెరవేర్చాడు. యాకోబు విషయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, నెరవేర్చాలి. అంటే మన జీవితాలు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం కూడా ఆయన నెరవేర్చి ఉన్నాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆమె ఆయన భూమిని ఆకాశంను కలగజేసినవాడు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ప్రియ దైవజనమా, దాంట్లో మన సమస్యలు ఆయనకి ఏ పాటివి కాదు. కానీ ఆయన నిన్ను ఒక గొప్ప జనముగా, ఒక గొప్ప బహుమానంగా నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కనుక ఆ సమయమును మనము
పోనిచ్చుకోక ఖచ్చితంగా కొద్ది కాలం మనం ధైర్యంగా నిలబడి ఆ గొప్ప బహుమానము పొందుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా నీకే వందములు. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కగా మాట్లాడవు ప్రభు, నీకే వందములు తండ్రి. అవునయ్యా, అనేకులు తండ్రి ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభు, ఇంకెంత కాలము, ఇంకెంత కాలము, ఇంకెంత కాలం అని. ప్రభువా, నువ్వు ధైర్యము తెచ్చుకోమన్నావు తండ్రి. గొప్ప బహుమానం మా కొరకు సిద్ధం చేసి ఉన్నావని తండ్రి మాతో మాట్లాడవు, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ ప్రజలు ప్రభువా వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో నా ప్రభు, నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి నా తండ్రి గొప్ప బహుమానం కలిగజేయాల్సిందిగా ప్రార్థిస్తుంది తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇక వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్పులు నడిపించండి తండ్రి. ఆరోగ్యంతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. దీర్ఘకాలిక రోగులను వారిని విడిపించండి, బాగు చేయండి ప్రభు, నీకు స్తోత్రం. దుష్ట శక్తుల చేత నా పీడిపు వారిని విడిపించండి, బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభు, నీకు వందలు. వారి కుటుంబంలో శాంతిని, సమాధాన ప్రభు, నెమ్మదిని అనుగ్రహించండి, అనేక స్తోత్రం తండ్రి. వివాహం కానీ వారికి జ్ఞాపకం చేసుకుని వివాహ సంబంధాలు అనుగ్రహించండి తన మార్గం తెరవండి. గర్భింతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుని సుఖ ప్రసవం అందించండి ప్రభు, నీకు చిన్న వయసు నుంచి చండి బాలందరూ కూడా అతని ఎదుటకు సహాయం దయచండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. గర్భం లేని వారికి జ్ఞాపకం చేసుకుని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారి రక్షణ నడిపించని పాప క్షమాపణ పొందుకునే ప్రభు, నిత్య జీవనికి వారసులు ఉన్నట్లుగా కృప చూపవలసిందిగా ప్రార్థించిన ప్రభు, నీకు వందములయ్యా తండ్రి. ఎవరైతే నా ప్రభుత్వం ఇంకా చదువుకునే బిడ్డలు ఉన్నారు నా తండ్రి, మంచి తెలియని బుద్ధిని జ్ఞానం బిడ్డలు నింపి నా తండ్రి, రాబోతున్న తరములకు నా తండ్రి మంచి అధికారులుగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములయ్యా. ప్రపంచంలో నా తండ్రి ఆశీర్వదించే విధంగా నా ప్రభు నిలబెట్టి సహాయం దయచేయండి. అద్భుతమైన కార్యం జరిగించినాయా, నీకు వందములు. ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటే కనుక శుభకార్యం జరుగుతున్న అతని వాటికి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతం వరకు నా ప్రభు దయగిరి భయించి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపేసి పరిచయం దాన్ని మీరు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థనలు చేస్తుంది. సర్వశక్తులైనటువంటి యేసుని అభిషక్తుని నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఇక వాగ్దానం మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానం మీరు ఇంకా అనేకులకు షేర్ చేయండి. దీన్ని లైక్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు ఇది రీచ్ అవుతుంది కనుక ప్రభువు నామంలో మీరు లైక్ చేయండి, అనేకులకు దీన్ని చేరేటట్లుగా మీ వీలుని బట్టి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రభు చిత్తములో ఇక ఛానల్ మీరు